వస్తుంది. నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవా, నన్ను చేర్చుకోవా అని ఆ ప్రేమ స్వాగతిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ చెప్పు, నేను వచ్చేస్తా, నేను ఆగలేను, నన్ను ఆపలేరు, నువ్వే కావాలి, నువ్వే కావాలని ఆ ప్రేమ నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేమించాలంటే ఇంకొక వ్యక్తి నిన్ను ఇష్టపడాలి అంటే ఫస్ట్ నీ ఎథిక్స్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఈ అవసరం లేదు క్యాస్టు, మతము, కులము, నువ్వు ఎత్తు, పొడుగు, ఎరుపు, నువ్వు రిచ్చా, పూరా, ఇవన్నీ ఏం అవసరం లేదు. ప్రేమ ఎప్పుడు కూడా స్వచ్ఛతను కోరుకుంటుంది. స్వార్థంగా ఆలోచించదు. ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, ప్రేమను ప్రేమలా చూడు.